దా నమస్తే, నేను మీ పృథ్వీ గౌడ్. వైసీపీ కార్యకర్తలందరికీ ఒక ముఖ్య విన్నపం. అంటే దేని గురించి అంటే, మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గురించి చిన్న మాట అన్నారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఏదో పదం అది. దాని గురించి మన వైసీపీ కార్యకర్తలు, 14 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్తలు, అధికారం వచ్చిన తర్వాత కూడా ఏ పని చేయించుకొని కార్యకర్తలు, జెండాల మొత్తానికే వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేసిన కార్యకర్తలు, జోబులో డబ్బులు లేకపోయినా జై జగన్ జై జగన్ జై జగన్ అంటూ గుడ్డలు చింపేసుకున్న కార్యకర్తలు మొత్తం అందరి గురించి ఇది. వైసీపీ సోషల్ మీడియా అంటే చాలా బలంగా ఉంటుంది. ఏదైనా సరే బాగుంటుంది. ఇప్పుడు కిరాక్ ఆర్పి కానీ, లేకపోతే ఈవిడ ఎవరో అరుణ గారు, రాయపాటి అరుణ కానీ, ఎవరు ఏది పెట్టిన స్పాట్లో రియాక్ట్ అయిపోతున్నారు, ఎండ పెట్టేస్తున్నారు. మీరు పెడతాం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూత్ పేషెంట్లు బొచ్చు బొషాణం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇసుక దందాలు, మట్టి దందాలు, సెటిల్మెంట్లు, డబ్బులు సంపాదించారు కదా, వాళ్ళని పెట్టమనండి ప్రెస్ మీట్, వాళ్ళని ఇమ్మనండి కౌంటర్లు. మీకెందుకు, మనకెందుకు? ఇవాళ లేదంటే ఆడు తీసుకెళ్ళి బొక్కలు వచ్చేసి మొత్తం చేస్తున్నారు. మనోడు వరకు ఉండేవాడు మన వైసీపీలో పచ్చి బూతులు రాయుడు బోర్గడ్ అనిల్, ఇవాళ మొత్తం పులుసు మొత్తం తీసేశారు. పోసాని కస్టమర్లే పులుసు మొత్తం తీసేశారు. వాళ్ళకే దిక్కులేదు. మనమెంత అంటున్నా. ఎందుకు మీరు వాళ్ళు చింపేసుకుంటున్నారో? నేను ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ సోషల్ మీడియాలారా, అభిమానం అనేది గుండెలో పెట్టుకోండి. రేపు 2029 వస్తుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు, ఏదో పీకేస్తాడు, పొడిచేస్తారు. రావడం మంచిదే, రావడమే కావాలి. అప్పుడు దాకా మనం ఉండాలి కదా. మన బొక్కలో కదా తీసుకొచ్చేది ఎవడో, మనకు బెయిల్ పెట్టేది ఎవడో. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, బూత్ పేషెంటు వీళ్ళు ఉన్నారు కదా, డబ్బులు తెంగారు కదా, సెటిల్మెంట్ చేసి డబ్బులు తెంగారు, ఇసుక దందాలు చేశారు, మట్టి దందాలు చేశారు, స్కాములు చేశారు కదా, వాళ్ళని పెట్టమనండి ప్రెస్ మీట్లు. మనకెందుకు? వద్దు దమ్ముంటే వాళ్ళు పెట్టాలి. డబ్బులు వాళ్ళు పెట్టాలి. డబ్బులు దెంగిన వాళ్ళు సంపాదించి దెంగారు కదా, ఎమ్మెల్యేల పక్కన ఎంపీల పక్కన నుండి సంపాదించి దెంగారు. ఇప్పుడు కాముగా డబ్బు అంతా సంపాదించుకుని కాముగా ఇంట్లో కూర్చొని ఏ వెరగనట్టు ఉంటున్నారు కదా, వాళ్ళు పెట్టాలి ప్రెస్ మీట్. పదవులు అనిపించిన వాళ్ళు పెట్టాలి ప్రెస్ మీట్. ఏ నబ్బొచ్చు లేదు, మనకెందుకు? మీకు ఈ వీడియో కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా నా మనసులో మాట చెప్పాను. తప్పుగా ఎవరన్నా మాట్లాడితే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ.